హాయ్ అండి, సింపుల్గా బెల్లం గవ్వల మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ ఒక బేషన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ మైదా పిండి, ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి, పావు గ్లాసు సూజీ రవ్వ వేసానండి. వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మొత్తం సాల్ట్ కరిగేంత వరకు, తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మరగపెట్టేసి దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఆయిల్ వేసి మిక్స్ చేయటం వల్ల క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ బోల్ వస్తాయండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీ పిండిలాగా ఈ పిండినంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని రెస్ట్ ఇచ్చి పక్కన ఉంచుకోవాలి. దీన్ని ఒక చిన్న తడి క్లాత్ కప్పు పక్కన ఉంచుకుంటే బాగా నానిద్దండి. నానితే బాగా వస్తుంది. ఇప్పుడు నేను బెల్లము 1/2 kg బెల్లం తీసుకొని వాటర్ వేసి కరగబెట్టుకున్నానండి. అందులోకి దీన్ని ముద్ద 1 అవర్ తర్వాత, ఒక 1/2 అవర్ తర్వాత ఇలాగ చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని స్లోగా నిదానంగా ఇవి కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని అంతలో పాకం రెడీ అయిపోతుందండి. పాకం బాగా మనకి ఇలాగ చిన్న బాల్ సైజులో వస్తుందండి. పాకం అలా వచ్చినప్పుడు ఆ గవ్వలను పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. గవ్వలన్నిటికీ పట్టేటట్టు పాకం అనేది అలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా ఉంచేసి మళ్ళీ వెంటనే ఆ గవ్వలను వేరే డిష్ అవుట్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.